దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 12705 సికింద్రాబాద్ నుండి వయా విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లవలసిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాలలో 1వ నెంబరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చుచున్నది. ఈ అనౌన్స్మెంట్ మస్తు సార్లు నమ్మాలని ఎందుకు చెప్తున్నారా బై అనుకుంటున్నారా? అయితే మనం విన్నాం. మరొక కొత్త రైల్వే స్టేషన్ లో ఈ అనౌన్స్మెంట్ ని వినబోతున్నారు. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. సికింద్రాబాద్ విజయవాడ రూట్ లో వరంగల్ మహబూబాబాద్ కి మధ్యలో ఉండే నెక్కొండ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ నుంచి విజయవాడ గుంటూరుకి ప్రయాణించే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి కొత్తగా స్టాప్ అనేది కల్పించారు. నెక్కొండ ప్రాంతం మీదుగా ప్రయాణించే రైళ్లు అనేవి అతి తక్కువగా ఉంటాయి. ఇందులో 6 రెగ్యులర్ రైళ్లు అయితే ఒకటి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ నెక్కొండ ప్రాంతం నుండి ఇటు హైదరాబాద్ విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి స్టాప్ అనేది కల్పించాలని ఎప్పటి నుండో ఒక డిమాండ్ అనేది ఉంది. ఈ డిమాండ్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా వారు రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లగా రైల్వే శాఖ కూడా దీనికి సానుకూలంగా స్పందించి సికింద్రాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా గుంటూరుకి ప్రయాణిస్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి ట్రైన్ నంబర్ 12705 12706 ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి కొత్తగా నెక్కొండ రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది కల్పించారు. ఈ ట్రైన్ ఉదయం సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి వెళ్లేటప్పుడు 10:24 అలా వచ్చి 10:25 అలా వెళ్తుంది. ఇటు గుంటూరు నుండి సికింద్రాబాద్ కి వెళ్లేటప్పుడు ఈ ట్రైన్ 6:41 అలా వచ్చి 6:42 అలా బయలుదేరుతుంది. ఈ స్టాప్ గురించి ఇంకా అఫీషియల్ గా ఒక ప్రకటన రావాల్సి ఉంది. ఏ టైం కి వస్తుంది, ఏ టైం కి వెళ్తుంది, ఎప్పటి నుండి అనేది. ఏది ఏమైనా నెక్కొండ రైల్వే స్టేషన్ లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి స్టాప్ అనేది ఇవ్వడంతో నెక్కొండ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం పూట నెక్కొండకి చేరుకోవడానికి ఈ ట్రైన్ చాలా కన్వెంట్ గా ఉంటుంది. ఇటు విజయవాడ నుండి సాయంత్రం పూట చేరుకోవడానికి కూడా ఈ ట్రైన్ చాలా కన్వెంట్ గా ఉంటుంది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ నెక్కొండ ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మరో రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.